ఇప్పుడు దేశమంతా కేంద్ర ప్రభుత్వం వైపు చూస్తుంది. ఎందుకంటే మొన్న నరేంద్ర మోడీ గారు ఎర్రకోట నుంచి ఆగస్టు 15 ప్రసంగం చేస్తూ నిజమైన దివాళీ రాబోతుంది, పన్నుల భారం తగ్గుతుంది, ధరల భారం తగ్గుతుంది, జిఎస్టీ 2.0 రెజిమ్ స్టార్ట్ అవుతుంది, ఇలాంటి ఒక కీలకమైన ప్రకటన చేసిన తర్వాత ఈరోజు జరుగుతున్నటువంటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ వైపు అందరు చూస్తున్నారు. అయితే నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ 12% స్లాబ్ను ఎత్తి వేసిన తర్వాత జిఎస్టీ నుంచి నిజంగానే ప్రజలకి ఏమన్నా ధరలు తగ్గే అవకాశం ఉందా, ప్రజల జీవితాల్లో నిజంగానే దివాళీ వస్తుందా, అలాంటి పలు బేసిక్ ప్రశ్నలకి మనం ఆన్సర్ చేయాలి. అయితే దానికంటే ముందు ఒక క్విక్గా సమ్మరీ ఏంటంటే, జిఎస్టీని 5% స్లాబ్, 12% స్లాబ్, 18% స్లాబ్, 28% స్లాబ్ అని 4 స్లాబ్స్లో ఇస్తున్నారు. అంటే ఆ పర్సంటేజ్ ప్రకారం నువ్వు 100 రూపాయలు కొంటే అంతమందం అడిషనల్ ట్యాక్స్ జిఎస్టీ రూపంలో కట్టాలి. వచ్చినటువంటి జిఎస్టీ ట్యాక్స్ని అటు సెంటర్ స్టేట్ కూడా షేర్ చేసుకుంటుంది. ఇది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ జిఎస్టీ. అయితే ఇంతవరకు బాగానే ఉంది. జిఎస్టీ వసూలు కూడా భారీగా పెరుగుకుంటూ వస్తున్నాయి ఇయర్ ఆన్ ఇయర్. ఇప్పుడు సడన్గా ప్రజల జీవితాల్లో ఉన్నటువంటి ఒక పెనుభారమైనటువంటి ధరల పెరుగుదల అనే అంశం కేంద్ర ప్రభుత్వానికి గుర్తుకు వచ్చింది. సరే, 11-12 సంవత్సరాల తర్వాతనైనా 12 సంవత్సరాల సందర్భంగానైనా ప్రభుత్వానికి కేంద్రానికి గుర్తుకు రావడం వెల్కమ్ చేయదగిన విషయం. అయితే నిజంగానే మోడీ గారు చెప్పినట్టు 12% స్లాబ్ని తీసేసి అందులో ఉన్నటువంటి మొత్తం గూడ్స్ని 5%కి కానీ, లేదంటే 18%కి కానీ, 28%కి కానీ, లేదంటే ప్రపోజ్డ్ 40% సిన్ గూడ్స్ కేటగిరీలో కానీ వేస్తే ప్రజలకి లాభం అవుతుందా లేదా అనేది మనం ఒక్కసారి చూద్దాము. ఎందుకంటే ఇప్పుడు నాతో కొంత డేటా ఉంది. ఆ డేటా ఒకసారి మీకు చదవడానికి అంటే హైలైట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓవరాల్గా ప్రస్తుతం ఉన్నటువంటి జిఎస్టీ వసూళ్ళ ఎస్టిమేషన్స్ విల్ బీ అరౌండ్ 24 lakh crores ఆఫ్ రూపీస్ మొత్తం జిఎస్టీ వసూళ్ళు అయితే ఇయర్కి అనేటువంటి ఒక అజంప్షన్ ఉంది, ఒక అంచనా ఉంది. అందులో మొత్తం స్లాబ్లలో ఎక్కువ డబ్బులు వచ్చేది 28%, 5% అండ్ 18% నుంచి, బట్ నాట్ 12%. కేవలం 5% అంటే 1,05,000 కోట్ల రూపాయల వరకు వస్తాయి. దానికి సంబంధించినటువంటి నంబర్ సరిగ్గా చెప్పడానికి ట్రై చేస్తున్నా. కేవలం 1,10,000 కోట్ల రూపాయలు వచ్చేటువంటి ట్యాక్స్ స్లాబ్ని తీసి వేరే స్లాబ్లలో వేస్తామంటున్నారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని అంటే 1,10,000 కోట్ల రూపాయల స్లాబ్ని పూర్తిగా రద్దు చేయట్లేదు. 5%కి తగ్గించడం కానీ, 18%కి పెంచడం కానీ, డిపెండింగ్ అపాన్ ద గూడ్స్ నేచర్ని చేస్తామంటున్నారు. కాబట్టి ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ రేపు సడన్గా వచ్చి మేము చాలా ధరలు తగ్గించాము, 12% ఎత్తేసామనే ప్రాపగాండా చేస్తే నమ్మాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ అది. రెండోది, నిజంగానే 12% ఉన్నటువంటి నంబర్ని ఓన్లీ 5%కి తీసుకొస్తే డిఫరెన్స్ విల్ బి అరౌండ్ 60% ఉంటుంది. అయితే ఈ 1,10,000 కోట్లలో అంతిమంగా దక్కేది దేశ ప్రజలకి కేవలం ఒక 50-60 వేల కోట్ల రిలీఫ్ మాత్రమే. నేను 50-60 వేల కోట్ల రిలీఫ్ ఎందుకంటున్నా అంటే 1.4 బిలియన్ పైగా ఉన్నటువంటి జనాభాకి 60,000 కోట్ల రూపాయలు 365 రోజుల్లో కట్ చేసి డివైడ్ చేసి కనుక ఇస్తే ఎంత ప్రయోజనం వస్తుందో మీరు ఒకసారి చూడండి. సరే, నిజంగానే 60,000 కోట్ల రూపాయలు ఇచ్చాము, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ పండగ చేసుకోండి, మీ జీవితాలలో నిజమైన దివాళీ వచ్చింది, ఇంకా కారు చీకట్లు తొలగిపోయాయి, ధరలంతా సస్తా అయిపోయినాయి, మీరు పండగ చేసుకోండి అనే మాట కనుక చెప్తే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అసలు ధరల పెరుగుదలకి ప్రధాన కారణం ఏంటిది? కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ధరలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిది? బేసిక్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే రవాణా ఛార్జెస్, పెట్రోల్ ఛార్జెస్ అనేది ముడిపడి ఉంటాయి. ఈ రెండు పెరిగినప్పుడు ధరలు పెరుగుతాయి అనేది బేసిక్ రూల్, అది ఎకనామిక్ సూత్రం అది. అందుకే పెట్రోల్ ఛార్జెస్ పెరిగినప్పుడు కేవలం పెట్రోల్ ధరల పెరుగుదలగా మాత్రమే చూడడానికి రాదు, దాని వలన అంతిమంగా నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతాయి అనేటువంటి ఒక బ్రాడర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో మనం చూడాల్సింది ఏంటంటే 2014 నుంచి ఇప్పటిదాకా నేను ఐ ట్రై టు రీడ్ ఇట్ అవుట్. ఏంటంటే అప్రాక్సిమేట్గా వరస్ట్ కేసులో 2014లో ఎంత ముడి చమురు ధర ఉందో ఇప్పుడు 2025లో కూడా అప్రాక్సిమేట్గా అటు ఇటుగా అంతే ముడి చమురు ధర ఉంది. కానీ రేట్ల పెరుగుదల ఎట్లా ఉంది అంటే, పెట్రోల్ దాదాపు అప్పుడు 70 రూపాయలు ఉంటే నియర్లీ 100 రూపాయలు అయింది. డీజిల్ బిలో 50 రూపీస్ ఉంటే ఇప్పుడు అరౌండ్ 90 రూపీస్ అయింది, డబుల్ పెరిగింది. అండ్ ఎల్పిజి అయితే మరి అన్యాయంగా రెట్టింపు అయిపోయి 74% డీజిల్ పెరిగితే రెట్టింపు అయిపోయి
దేశంలో కాదు ప్రపంచంలోనే అత్యధిక డీజిల్ ఎల్పిజి ప్రైస్ ఉన్నటువంటి ఒక కంట్రీగా మన దేశం రికార్డుకి ఎక్కింది. ఇందులో ఏంటిది, ట్యాక్సెస్ పెరిగినాయి అంటే ట్యాక్సెస్ పెరగలేదు, ఖాళీ సెస్ పెరిగినాయి. సెస్కి ట్యాక్స్కి డిఫరెన్స్ ఏంటంటే ట్యాక్స్ ఉంటేనేమో రాష్ట్రాలకు కూడా షేర్ ఇవ్వాలి చట్టం ప్రకారం. సెస్ అంటే కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఖాతాలోకి వెళ్తే స్టేట్స్ కూడా షేర్ చేసుకోదు. అంటే దీంతో నష్టం ఏంటంటే పెరిగే ప్రతి రూపాయిలో కొంత షేర్ స్టేట్కి వచ్చినప్పుడు డెవలప్మెంట్ కూడా పెరుగుతాయి, డెవలప్మెంట్ ఫండింగ్ కూడా పెరుగుతుంది. బట్ సెస్లో అట్లేం లేదు, సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్ట్గా వెళ్ళిపోతాయి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఈ 12% ట్యాక్స్ స్లాబ్ రేట్ని తీసేయడం కానీ, సర్దుబాటు కానీ, అటు కింద కానీ పైన ఉన్నటువంటి 5%, 18% చేస్తే అంతిమంగా లాభం కేవలం 60,000 కోట్లు మ్యాక్సిమం సైడ్, లోయర్ సైడ్ 40,000-45,000 crores ఉంటుంది. బట్ వేరాజ్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన 2014 నుంచి 2025 మధ్యలో దాదాపు 30 లక్షల కోట్లకు పైగా పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్సులు, ధరల పెంపు, సెస్సులు వంటి రకరకాల రూపంలో దేశ ప్రజలపైన నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఉంచింది. మీ దగ్గర నుంచి, దేశ ప్రజల దగ్గర నుంచి గత 10 సంవత్సరాలకు పైగా, అంటే అరౌండ్ 11 సంవత్సరాల 10 నెలల కాలంలో సుమారుగా 30 లక్షల కోట్ల రూపాయల సొమ్మును తీసుకున్న తర్వాత ఈరోజు రియలైజ్ అయిపోయి జ్ఞానోదయం కలిగి ఇప్పుడు సడన్గా వచ్చి 50,000 కోట్లు తగ్గిస్తున్నాము, మీ జీవితాలు ఉద్ధరిస్తున్నాం అనేటువంటి మాట చెప్తే అందులో ఎంత డూప్లిసిటీ ఉంది, ఎంత హిపోక్రసీ ఉంది, ఎంత అవకాశవాదం ఉందనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే ప్రాథమికంగా 60,000 కోట్ల రూపాయలు వర్సెస్ 30 లక్షల కోట్ల రూపాయలు చూసుకుంటే ఒక ఎగ్జాంపుల్తో చెప్పొచ్చు. ఇప్పుడు మన ఇళ్లల్లో ఉన్నటువంటి డబ్బులన్నింటినీ 12 సంవత్సరాల పాటు అప్రాక్సిమేట్గా తీసుకెళ్ళిపోయి ఇప్పుడు చివరిగా మన జేబులో నుంచి 100,000 రూపాయలు తీసుకొని ₹1 ఇచ్చి నువ్వు ఇంటికి వెళ్ళిపో అన్నట్టుంది పరిస్థితి. ఆ పరిస్థితి నుంచి సెంట్రల్ గవర్నమెంట్ దేశ ప్రజలను కాపాడాలి అంటే, ఇన్ని రోజుల పాటు చేసినటువంటి పెట్రోల్ డీజిల్ ధరల దోపిడీ నుంచి కాపాడాలంటే, వాటి వల్ల పెరిగిన రవాణా ఛార్జీల వల్ల పెరిగినటువంటి ప్రైస్ హైక్ని కనుక ప్రజల నుంచి తప్పించాలి అనేది మోడీ గారి చిత్తశుద్ధి అయితే కనుక ఇది మళ్ళొక ఎన్నికల గిమ్మిక్ కాకపోతే, జిఎస్టీ గిమ్మిక్ కాకపోతే ఖచ్చితంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించినప్పుడు మాత్రమే ధరలు తగ్గుతాయి. అప్పటిదాకా తగ్గాయి. ఇప్పటికే మనం ఇస్తున్నటువంటి ప్రతి లీటర్ పెట్రోల్లో సుమారుగా ₹35 వరకు కేవలం సెస్సులు, పన్నుల రూపంలో డైరెక్ట్గా వెళ్ళిపోతుంది. ఇట్లాంటి సందర్భంలో దేశ ప్రజలందరూ కూడా, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈరోజు ట్యాక్స్ స్లాబ్ని 12% రీఅడ్జస్ట్ చేసి 2.0 వెర్షన్ ఆఫ్ జిఎస్టీని తీసుకొస్తున్నాము, ప్రజల జీవితాలు మారిపోతున్నాయనేటువంటి మాట ఎవరు చెప్పినా, ఏ పార్టీ చెప్పినా, ఏ మీడియా చెప్పినా నమ్మవద్దు. కేవలం డీజిల్, పెట్రోల్ ధరలను తగ్గించినప్పుడు మాత్రమే, వాటిపైనటువంటి ట్యాక్సులను పూర్తిగా తగ్గించి సెస్సులను కంప్లీట్గా ఎరాడికేట్ చేసినప్పుడు మాత్రమే ధరల తగ్గుదల జరుగుతుంది అనేటువంటి ఒక విషయాన్ని అర్థం చేసుకోండి. ఇంకా కొంచెం సింప్లిఫై చేసి చెప్పాలి అంటే 10 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారు పెంచినటువంటి ధరలకు ఏమాత్రం రీజన్ లేదు. ఎందుకంటే మోరార్లెస్ 2014కి ముందు ఏ రేట్లో అయితే డీజిల్ ముడి చమురు దొరికిందో అదే రేట్లో ఉంది. కాబట్టి మళ్ళీ మన పెట్రోల్ ధరలు బిలో 50 రూపీస్కి డీజిల్ వచ్చినప్పుడు, బిలో 70 రూపీస్కి పెట్రోల్ వచ్చినప్పుడు మాత్రమే ధరలు తగ్గుబాటు చేసింది ప్రభుత్వాన్ని నమ్మాలి. అప్పటిదాకా ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. ఓవరాల్గా ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక 12% ట్యాక్స్ని 12% స్లాబ్ని ఎత్తేస్తే అది కేవలం మళ్ళొక గిమ్మిక్ మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ మొత్తం ఎపిసోడ్ వలన ధరలు తగ్గినాయనేటువంటి ఉదరగొట్టేటువంటి ప్రచారాన్ని కానీ, ప్రాపగాండాని కానీ కొంచెం కాన్షియస్గా స్టడీ చేయాలి, అర్థం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. మళ్ళా ఏదైనా ఇట్లాంటి రీసెంట్ పొలిటికల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పాలసీ డెవలప్మెంట్స్ ఉంటే I'll try to comment on it. Just share your feedback. Based on your feedback, I'll try to improve my commentary. Thank you so much.